వెల్కమ్ టు GGL న్యూస్. నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఏపీఎస్ ఆర్టీసీకి ప్రభుత్వం కేటాయించిన 2 నూతన ఆర్టీసీ బస్సులను ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయ నాగేశ్వరరెడ్డి బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. నూతన బస్సులను ఎమ్మెల్యే బీవీ నడిపి టీడీపీ నాయకులు ఉద్యోగులను ఆనందపరిచారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు నూతన బస్సులను కేటాయించడం జరుగుతుందన్నారు. ఎమ్మిగనూరు నుంచి కొడుమూరు వరకు 6 కోట్ల వ్యయంతో నూతన రోడ్డు నిర్మాణం చేపడతామన్నారు. ఇప్పటి వరకు ఎమ్మిగనూరు ఏపీఎస్ ఆర్టీసీ డిపోకు 23 కొత్త బస్సులను కేటాయించడం జరిగిందన్నారు. ఇవాళ ప్రారంభించిన బస్సులు ఎమ్మిగనూరు ఆదోని కర్నూలు మీదుగా ప్రయాణిస్తాయన్నారు. మరో బస్సు ఎమ్మిగనూరు బెంగళూరు మధ్య రాకపోకలు కొనసాగిస్తాయని, ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ మదిలేటి, మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ కార్యదర్శి ముస్తాక్ అహ్మద్, ఉద్యోగులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. రోడ్లు మాత్రం సర్వనాశనం చేశారని, ఈరోజు ఇక్కడే ఉదాహరణ ఎమ్మిగనూరు టు కోడుమూరు పోయేటువంటి రోడ్డు ఏదైతే ఉందో గుంతలు పూడ్చడమే కాకుండా ఆ తర్వాత మళ్ళీ ఈరోజు శుభవార్త ఏమంటే ఆ రోడ్డుకి మళ్ళీ ఇమీడియట్గా 6 కోట్ల రూపాయల శాంక్షన్ కూడా రావడం జరిగింది. నిన్ననే కొత్త రోడ్డు మళ్ళీ ఎమ్మిగనూరు టు కోడుమూరుకు ఏదైతే ఉందో ఆ రోడ్డు కూడా ప్రారంభిస్తాం అతి త్వరలోనే. ఎక్కడెక్కడైతే ఈరోజు గుంతలమయంగా రోడ్లనే కాకుండా రవాణా వ్యవస్థని సర్వనాశనం చేసిన ప్రభుత్వం గతంలో అయితే ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, కూటమి ప్రభుత్వం ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా, నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రులుగా ఏదైతే చేస్తున్న ప్రతి చర్య ఆర్టీసీకి మళ్ళీ పూర్వవైభవం తెచ్చే విధంగా, ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఈ డిపోకు మళ్ళీ పూర్వవైభవం వచ్చే విధంగా అడుగులు ముందుకు పడుతున్నాయి. 23 ఈరోజు బస్సులు ఇక్కడితోనే ఆగకుండా ఇంకా రానున్నటువంటి రోజుల్లో ఇంకా ఒక 10 నుంచి 15 బస్సులు మన ఎమ్మిగనూరు డిపోకు వచ్చేటువంటి అవకాశం ఉందని తెలియజేస్తూ మరొక్కసారి ముఖ్యమంత్రి వర్యులకు, అదేవిధంగా రవాణా శాఖ మార్చులు రాంప్రసాద్ రెడ్డి గారికి, వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ డిపో ఏదైతే గతంలో ఉన్నటువంటి వైభవాన్ని చేకూర్చేంత వరకు ఈ రకంగా మొత్తం కూడా మనం బస్సులు, అదే రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని విధాల మేలు చేస్తూ ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే